సృష్టిలో అన్ని రకాల జాతులు ఉంటాయి, కానీ ఏ జాతిని నిర్మూలన చెయ్యరాదు. ఇది ఇందులో చెప్తున్నది. ఆ సర్పములు పూర్తిగా నాశనం కాకుండా ఆపాడు, లేకపోతే ఆ జరుగుతున్న సర్పయాగానికి మొత్తం పడిపోయేవి. కానీ మొత్తం పడిపోయేటప్పుడు కొన్నిటి మాత్రం ఎందుకు పడనిచ్చాడు అంటే, ఏవి ప్రమాదకరములో పడేటట్లు ముందు చూశాడు బ్రహ్మ ప్రణాళిక. మిగిలిన మట్టి కాపాడాడు ఇక్కడ. కనుకనే సృష్టిలో ప్రతిదీ కాపాడబడాలి. జంతు జాతులైనా సరే, వృక్ష జాతులైనా సరే, ఎవరైనా సరే కాపాడబడాలి. అంతేగాని తమ జాతి మాత్రమే ఉంటూ మిగిలిన జాతులు నిర్మూలింపబడాలని ఏ జాతి అనుకుంటుందో ఆ జాతి భూమికి ప్రమాదం. తెలుసుకోండి ఇక్కడ. అందుకే అందరూ నాలాగుండాలి, అందరూ నా సిద్ధాంతం పాటించాలి అనుకుంటే ఆ జాతి ఎదగదు, ఆ దేశం ఎదగదు. తెలుసుకోండి ఇక్కడ. బయోడైవర్సిటీ అని ఇచ్చేది మాటలు మనం వింటూ ఈ మధ్య ప్రపంచవ్యాప్తంగా సదస్సులు జరిగాయి. కానీ భారతాది గ్రంథములు జాగ్రత్తగా గమనిస్తే ప్రమాదకరమైన నాగజాతి కూడా ఉండాలి, దాని ప్రయోజనం దానికి ఉంది, అది కాపాడబడాలి. అందుకే ఏ జాతిని నిర్మూలించరాదు. అది ఆస్తికుడిని పంపడంలో ఉన్నటువంటి ఉద్దేశం అండి ఇక్కడ. అప్పుడు కాపాడబడాలి. అయితే ఒక దాని వల్ల మరొక దానికి ప్రమాదం ఏర్పడినప్పుడు ఆ ప్రమాదం కలిగించే వాటిని నియంత్రించి మిగిలిన వాటిని కాపాడాలి. అందుకే ఒకప్పుడు ఓళ్ల మీద తిరిగి పడుతున్నాయని చెప్పేసి పులుల్ని వాటిని వేటాడి మళ్ళీ పులులకు అభయారణ్యాలు కడుతున్నామా లేదా? ఎందువల్ల? వాటిని కాపాడుకోవాలి. ఒక దాని వల్ల జరిగే ప్రయోజనాలు మనకు తెలియదు. అదే ఒక ఊర్లో, ఒక దేశంలో పక్షులు లేకుండా చేసేట స్వార్థపరులే. చిట్టజొరికి అక్కడ ప్రకృతి మొత్తం పాడైపోయింది సరైన పంటల్లో, ఎందుకు? పక్షులు లేకపోవడం వల్ల. మళ్ళీ పక్షులను మరొక దేశం నుంచి ఉత్పత్తి చేసుకోవాల్సి వచ్చింది. కనుక ఇది పనికిరాదని చెప్పి ఏ జాతి నిర్మూలించరాదు. జాతులు నిర్మూలించదగ్గ అభివృద్ధి మనకు కూడదు. నేను కొన్ని టవర్స్ తీసుకుంటే పిచ్చుకలు బతకవు అంటే, పిచ్చుకల్ని బతకనివ్వని టవర్స్ ఎందుకండి మనకి ఇక్కడ? అంటే వాటి వల్ల మనకు ప్రయోజనాలు ఉంటాయి. ఇవాళ తాత్కాలిక అభివృద్ధి మనం చూసుకుని ఒక పక్షి జాతనో, ఒక వృక్ష జాతనో, ఒక పుష్ప జాతనో, ప్రకృతికి సంబంధించిన దేన్నో మనం నిర్మూలిస్తే ఆ హక్కు నీకు ఎవడిచ్చాడు? అక్కడైతే బ్రహ్మదేవుడు ప్రణాళిక ఉన్నది, నీకు ఎవడిచ్చాడు ఇక్కడ? తద్వారా చివరికి నువ్వే పతనమైపోతావు తెలుసుకో. కనుక సాంకేతిక అభివృద్ధి పేరుతోనో మరొక పేరుతోనో కూడా ఇంకో దాన్ని నిర్మూలించరాదు. సృష్టిలో అన్నీ అలా బ్రతకాలి, ఇది తెలియాలి. ఇది ప్రకృతిలో వైవిధ్యం ఉంటుంది, ఇది గమనించవలసినది. ఒకదానికో దాని ప్రమాదం కలిగినప్పుడు దాన్ని నియంత్రించే పద్ధతి ఒకటి ఉంటుంది. నిర్మూలించకూడదు, నియంత్రించవచ్చు. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోవాలి. నియంత్రణ వేరు, నిర్మూలన వేరు. అందుకే పులులు ఉండాలి మన ఇంటి పక్కన, మన ఇంట్లోనూ కాదు. వాటి అరణ్యాల్లో ఉండాలి. వాటి ప్రయోజనాలు వాటికి ఉన్నాయి. అందుకే ప్రతిదీ రక్షింపబడాలి. ఇది చాలా ముఖ్యమైన అంశం. ఇది అందరూ గుర్తుపెట్టుకోండి. మానవ జాతి, బుద్ధున్న ప్రతి మానవ జాతి తెలుసుకోవాలి. అంతే నిన్న కాక మొన్న ఏదో 1000 సంవత్సరాలు 2000 సంవత్సరాల క్రితమో పుట్టింది మా సిద్ధాంతం. మాకో పుస్తకం ఉంది, అది పాటించడమే ధర్మం. అందులో ఉన్నవాళ్ళు మాత్రమే భూమి మీద బతకాలి. ఒకవేళ బతకదలుచుకుంటే అందులో మారాలి, మారకపోతే వాళ్ళని బతకనివ్వకుండా మేము చూస్తాం అనేవాళ్ళు బ్రతకకూడదు అని బ్రహ్మదేవుడు మాట. ఎందుకంటే వాళ్ళకి కలిసి బ్రతకడం చేత కాదు. వైవిధ్యంతో కలిసి బ్రతకలేని వాళ్ళు ప్రమాదకారులండి. వైవిధ్యంతో కలిసి బ్రతకగలగాలి. అందరూ ఒక్కలా ఉండరు, ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరు అవసరం వచ్చినప్పుడు వాళ్ళే దేవుళ్ళో కనబడతాడు. ఒక మంత్రం చెప్పేటప్పుడు, ఆ తపస్సు చూసేటప్పుడు వాడే దేవుళ్ళో కనబడి దండం పెడతాం. ఒక పంట పండించి నీ నోటికి అన్నం తెచ్చే రైతు కనబడ్డప్పుడు వాడికి దండం పెట్టాలి. నువ్వు కట్టుకోవడానికి వస్త్రం నేసేటప్పుడు ఆ నేతగాడే దేవుడు. అవునా లేదా? ఇది మీరు గమనించినట్లయితే ప్రతిదీ అవసరమే సృష్టికి, ప్రతిదీ గొప్పదే. అందుకే వైవిధ్యం అనే దాన్ని ఇంత చక్కగా చూపిస్తూ అన్నీ క్షేమంగా ఉండాలి. ఒక్కొక్క దానికో స్వభావం ఉంటుంది. ఉపాధి స్వభావం ప్రకారంగా స్వధర్మం ఉంటుంది. ఇంకోటి గొప్పదనుకుని ఇది విడిచిపెట్టేస్తే పతనమైపోతా, జాగ్రత్త. నీకు ఇది తక్కువగా అది గొప్పదిగా కనబడినంత మాత్రం నీ ధర్మాన్ని విడిచిపెట్టరాదు. దేని ప్రయోజనం దానికి ఉంటుంది. అందుకే స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాశ్చ నిష్ఠితాత్ చెప్పాడే లేదా మహానుభావుడు? అదే గొప్ప విషయం. ఇంత వైవిధ్యం అనే సిద్ధాంతాన్ని మనకి సర్పయాగ వృత్తాంతంలో అద్భుతంగా చూపిస్తున్నాడు. ఇక్కడ చూడండి. లేకపోతే మొత్తం సర్పయాగం అంతా వరకు అందరూ కూర్చుని ఉంటే సర్పజాతి అనేది ఉండేది కాదు. అది ఎంత మేరకు పోవాలి, ఎక్కడ కాపాడబడాలి, ఆ కాపాడబడ్డప్పుడు మహాత్ముడు రావాలి. ఇది గొప్ప విషయం. ఇందులో అలాగని ప్రమాదకరులైన వాళ్ళందరినీ పెంచి పోషించాలని చెప్పలేదు. వాళ్ళని ఎక్కడ కొట్టాలి అక్కడ కొట్టాలి, ఎక్కడ రక్షించాలి అక్కడ రక్షించాలి. అందుకే సృష్టిలో దేవతలు, దానవులు, దైత్యులు, రాక్షసులు, యక్ష, యమదూత, పిశాచులు అన్నీ ఉండాలి. అప్పుడప్పుడు రాక్షస సంహారం జరిగింది కదా, ఇంకా రాక్షసులు ఉన్నారు, లేకుండా పోతారా? ఆ రాక్షసులు ఎంతమంది గొప్పవాళ్ళు లేరు. ఒక విరోచనుడు, ఒక ప్రహ్లాదుడు, బలిచక్రవర్తి గొప్పవారు, వాళ్ళు క్షేమంగా ఉన్నారు కదా.
కొందరు లోకంటకులు కావచ్చు. ఇది గమనించుకోవాల్సినది. అలాంటప్పుడు వాళ్ళని రక్షించండి నారాయణుడి దగ్గర నుండి చూడండి. కనుక సృష్టిలో వైవిధ్యాన్ని గౌరవించాలి, వైవిధ్యంతో కలిసి బ్రతకడం నేర్చుకోవాలి. అది సహజీవనం, అది సామరస్యం, అది సహనం. ఈ 3 సకారాలు గుర్తుపెట్టుకుంటే సహజీవనము, సామరస్యము, సహనం, ఈ 3 సహజంగా కలిగిన హిందూ జాతికి నమస్కారం. ఆ లక్షణం వల్లనే పక్కన కూర్చోబెట్టుకున్నాం. తర్వాత ఏకుమైకే ప్రమాదం కలిగించారనుకోండి, సర్పయాగం లాంటి విషయాలు ఎలాగో మనకు తెలుసు. ఇది జాతికి మన వేద సంస్కృతి చెప్పే అత్యద్భుతమైన బోధ అండి. ఇలాంటివి ఎన్నెన్నో మనం తెలుసుకోగలగాలి.